హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ మోడల్ స్కూల్స్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ పోస్టులు కావచ్చు, అలాగే జోన్ వైజ్గా ఉన్నటువంటి 4 జోన్లు ఉన్నాయి మనకి. 4 జోన్లలో కూడా మరి పీజీటీ పోస్టులు, టీజీటీ పోస్టులు ఉన్నాయి. అలాగే పీజీటీ పోస్టులో వివిధ కేటగిరీల్లో ఆ పోస్టులు ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఇలా అన్ని కేటగిరీలోనూ ఇచ్చారు. కాబట్టి ఆయా కేటగిరీల్లో జనరల్ పోస్టులు, ఉమెన్ పోస్టులు మనం చూడాలి. అలా చూస్తేనే మనకెన్ని పోస్టులు ఉన్నాయో క్లారిటీగా తెలుస్తుంది. కాబట్టి నేను ముందు ప్రిన్సిపాల్ దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి జోన్లోనూ ప్రిన్సిపాల్ పోస్టులతో సహా టీజీటీ, పీజీటీ పోస్టులు, ఉమెన్ పోస్టులు ఎన్ని, జనరల్ పోస్టులు ఎన్ని, ఎస్సీ జనరల్ ఎంత, ఎస్సీ ఉమెన్ ఎంత, ఎస్టీ ఉమెన్ ఎంత, ఎస్సీ అలాగే ఎస్టీ జనరల్ ఎంత, అలాగే బీసీ అలాగే ఓసీ ఉమెన్ పోస్టులు ఎన్ని, అలాగే జనరల్ పోస్టులు ఎన్ని, ఇవన్నీ కూడా మనం చూద్దాము. రైట్. ఏపీ మోడల్ స్కూల్స్లో భాగంగా ఈ మేనేజ్మెంట్ అది ఏపీ మోడల్ స్కూల్ స్టేట్ లెవెల్ పోస్టులు అని మీకు ఆల్రెడీ చెప్పా. ప్రిన్సిపల్ పోస్ట్ అంటే స్టేట్ లెవెల్ పోస్టు. మన స్టేట్ లెవెల్లో కాంపిటీషన్ ఎదుర్కొనాలి. స్టేట్ లెవెల్ లిస్ట్ ఇస్తారు దేంట్లో. ఓకే, రాసిన వాళ్ళందరూ స్టేట్ మొత్తం రాసిన లిస్ట్ మొత్తం చేసి మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. కాబట్టి ఇది ప్రిన్సిపల్ పోస్ట్ అనేది స్టేట్ లెవెల్ పోస్టు. ఏపీ మోడల్ స్కూల్లో 15 ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి. ఈ 15 ప్రిన్సిపల్ పోస్టులకి గాను ఇందులో క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ 15 పోస్టులు ఎలా ఇచ్చారో మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఇదిగోండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే రైట్, ఇదిగోండి, బీసీబీ క్యాడర్లో మొత్తం 15 పోస్టులు ఉన్నాయండి. 15 పోస్టులు ఉంటే బీసీబీ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది. ఈ ఒక్కటే జనరల్ పోస్టు, బీసీబీ జనరల్ పోస్ట్ అన్నమాట. ఈ ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి జనరల్ పోస్ట్ ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇదిగోండి, జనరల్ కేటగిరీ జనరల్ ఒకటని. అలాగే బీసీడీ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది. బీసీబీ క్యాడర్లో ఒకటి ఉంది, బీసీడీ క్యాడర్లో ఒకటి ఉంది. ఈ బీసీడీ పోస్టు ఉమెన్కి ఇచ్చేశారు. ఇదిగోండి, ఇక్కడ బీసీడీ ఉమెన్కి ఇచ్చేసినట్టు ఇక్కడ క్లియరిటీగా ఇచ్చేసాడు. కాబట్టి ఇది ఉమెన్ పోస్ట్ బీసీడీ. ఇక ఎస్సీ గ్రూప్ 3లో 2 పోస్టులు ఉన్నాయి. 2 పోస్టులు ఉంటే 2 కూడా ఉమెన్కి ఏమి ఇవ్వలేదు, ఒక్కటి కూడా. కాబట్టి 2 కూడా జనరల్ పోస్టులేక, అంటే ఎస్సీ క్యాండిడేట్స్ రాసుకోవచ్చు. ఎస్సీ గ్రూప్ 3లో ఉన్న వాళ్ళు రాసుకోవచ్చు. 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 కూడా జనరల్ పోస్టులే ఎస్సీ గ్రూప్ 3కి. ఇక ఎస్టీ క్యాడర్లో 4 పోస్టులు ఉన్నాయి. ఎస్టీకి 4 పోస్టులు ఉంటే 4 పోస్టులు కూడా ఉమెన్కి ఇచ్చేసారండి. ఎస్టీ ఉమెన్కి 4 పోస్టులు ఇచ్చేశారు. కాబట్టి ఇక్కడ చూడండి, ఉమెన్ కేటగిరీలో ఇచ్చేసాడు 4 పోస్టులు. ఇక ఎస్టీకి జనరల్ పోస్టులు ఏం లేవు, ఇక ఉమెన్కే మొత్తం. నెక్స్ట్ విహెచ్ క్యాడర్లో చూసినట్లయితే 1 పోస్ట్ ఉంది. ఆ ఒక్క పోస్టు జనరల్ కేటగిరీకి ఇచ్చేసాడు. ఏది ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఈ విహెచ్ పోస్టు కూడా జనరల్ పోస్టే. ఇదిగోండి, ఎక్కడ కూడా జనరల్ కేటగిరీలోనే మెన్షన్ చేశాడు దాన్ని. నెక్స్ట్ హెచ్ఐ హీరింగ్ ఇంపేర్డ్ కూడా 1 పోస్టే ఉంది. అది కూడా జనరల్ పోస్టే. ఇది కూడా జనరల్ పోస్టే, అంటే ఉమెన్ మెన్ ఎవరికైనా ఇవ్వచ్చు ఇది. ఓకే. నెక్స్ట్ ఇక్కడికి ఎన్ని మనకి 2, 2, 4, 4, 8, 2, 10 పోస్టులు అయినాయి. ఇంకా 5 పోస్టులు ఉన్నాయి. ఇదిగోండి, 5 పోస్టులు ఎక్కడ ఉన్నాయి, ఎవరికి ఇచ్చారో చూడండి. ఓపెన్ కేటగిరీలో 2 పోస్టులు ఇచ్చారు. ఈ 2 పోస్టులు కూడా చూడండి, 2 పోస్టులు కూడా జనరల్ పోస్టులే. ఎందుకని ఉమెన్కి ఇవ్వలేదు ఇక్కడ, కాబట్టి జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీడీ క్యాడర్లో 1 పోస్ట్ ఉంది. ఇది కూడా జనరల్ పోస్టే, ఉమెన్కి ఇవ్వలేదు. ఇక్కడ అన్ని జనరల్ పోస్టులు ఏమైనా చూడండి, ఉమెన్కి ఏ పోస్టులు ఇవ్వలేదు ఇక్కడ. ఈ 5 పోస్టులు కూడా జనరల్ పోస్టులే ఆయా కేటగిరీలో. ఇక ఓసీ జనరల్ 2 ఇచ్చాడు, బీసీడీ జనరల్ 1 ఇచ్చాడు, ఇక ఎస్సీ జనరల్ 1 ఇచ్చాడు. ఇదిగోండి ఎస్సీ జనరల్. ఇక ఎస్సీ గ్రూప్ 3, గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3. ఎస్సీ గ్రూప్ 2లో 1, ఎస్సీ గ్రూప్ 3లో 1. ఇవి 2 కూడా జనరల్ పోస్టులే, అంటే ఎస్సీ క్యాండిడేట్స్ మేలు ఫీమేలు ఎవరైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ప్రిన్సిపల్ పోస్టులు. ఇక్కడ గమనించండి, ఇవన్నీ కూడా ఇది ఇంతవరకు ప్రిన్సిపల్ పోస్టులు అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ప్రిన్సిపల్ పోస్టులు ఎవరికి ఎన్ని ఇచ్చారు అనేది మీకు క్లారిటీగా అర్థమైంది కదా. బీసీబీ క్యాడర్లో 1 పోస్ట్ ఇక్కడ ఉంది, జనరల్ పోస్టు. అలాగే బీసీడీ క్యాడర్లో ఇక్కడ ఒక ఉమెన్ పోస్ట్ ఉంది, ఇదిగోండి ఉమెన్ పోస్టు. అలాగే ఎస్సీ గ్రూప్ 3 ఇక్కడ 2 పోస్టులు ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా ఎస్సీ గ్రూప్ 3 1 పోస్ట్ ఉంది. మొత్తం 3 పోస్టులు ఉన్నాయి వాళ్ళకి. ఇక ఎస్సీ గ్రూప్ 2కి 1 పోస్ట్ ఇక్కడ ఉంది. మరి ఇక్కడ ఏమైనా ఉందంటే ఇక్కడ ఏం లేదు. కాబట్టి ఎస్సీ గ్రూప్ 2కి 1 పోస్ట్. ఇక బీసీడీ క్యాడర్లో ఇక్కడ ఒక జనరల్ పోస్ట్ ఉంది. ఇదిగోండి, ఇక్కడ ఒక జనరల్ పోస్ట్ ఉంది, ఉమెన్కి ఇవ్వాలి బీసీడీకి. అలాగే బీసీడీ క్యాడర్లో ఇక్కడ ఒక ఉమెన్ పోస్ట్ ఉంది. అంటే బీసీడీ క్యాడర్లో 1 ఉమెన్కి 1, జనరల్ 1 ఉంది. ఓకే. నెక్స్ట్ ఇకపోతే ఎస్టీ క్యాడర్ మొత్తం కూడా ఉమెన్ పోస్టులే. ఎస్టీ మొత్తం ఉమెన్కి ఇచ్చేసాడు. అది మొత్తం. ఓసీ ఇక్కడ ఓపెన్లో 2 పోస్టులు ఉన్నాయి. ఆ 2 కూడా జనరల్ పోస్టులే. రైట్. ఓసీ జనరల్ 2 ఉన్నాయి. అలాగే మరి బీసీడీ ఉమెన్కి 1, జనరల్ 1 ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ బీసీడీ ఇక్కడ 1 ఇచ్చాడు, అలాగే ఇక్కడ కూడా 1 ఉమెన్కి ఇచ్చాడు. బీసీడీ ఉమెన్కి 1, జనరల్ 1 ఇచ్చాడు. ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3 వచ్చేసి ఇక్కడ 2 ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా 1 ఉంది. మొత్తం 3 ఉన్నాయి ఎస్సీ గ్రూప్ 3కి. ఓకే.
నెక్స్ట్ మనం నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, జోన్ 1లో ఏపీ మోడల్ స్కూలు జోన్ 1 మీరు గమనించండి. జోన్ 1లో పీజీటీ ఇంగ్లీష్ పోస్టులు, రైట్? పీజీటీ ఇంగ్లీష్ జోన్ 1 పీజీటీ ఇంగ్లీషు. మనం జోన్ 1లో ఉన్న అన్ని సబ్జెక్టులు చూద్దాం. పీజీటీకి సంబంధించి అన్ని సబ్జెక్టులు, అలాగే టీజీటీకి సంబంధించి అన్ని సబ్జెక్టులు చూద్దాం. ఎవరికి ఎన్ని ఇచ్చారు? పీజీటీ ఇంగ్లీష్ అండి 3 పోస్టులు ఉన్నాయి జోన్ 1లో. మోడల్ స్కూలు 3 పోస్టులు ఉన్నాయి పీజీటీ ఇంగ్లీష్. ఈ 3 పోస్టులు కూడా ఎవరికి ఇచ్చారంటే ఇక్కడ చూడండి, బీసీబీ క్యాడర్కి 1 పోస్టు, ఇది కూడా జనరల్. ఇక్కడ ఓమేకి ఏమి లేవు, ఇక మొత్తం కూడా జనరల్ పోస్టులే. బీసీబీ జనరల్ 1 పోస్ట్ ఉంది, ఎస్టీ జనరల్ కూడా 1 పోస్ట్ ఉంది, ఈడబ్ల్యూఎస్ జనరల్ కూడా 1 పోస్ట్ ఉంది. ఓకే, ఇప్పుడు అర్థమైంది మీకు. ఇంగ్లీష్ పోస్టులు 3 ఉన్నాయి, ఆ 3 బీసీబీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్కి, ఈ క్యాడర్ వారికి మాత్రం, ఈ కమ్యూనిటీ వాళ్ళకి మాత్రమే ఉన్నాయి, మిగిలిన కమ్యూనిటీలకి లేవు. ఏది జోన్ 1లో లేవు ఇంగ్లీషు. ఇకపోతే నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ సబ్జెక్టు ఇదిగోండి సివిక్స్. జోన్ 1లో ఇంకొక సబ్జెక్ట్ ఏంటంటే సివిక్స్. ఇంగ్లీష్ పీజీటీ ఇంగ్లీష్ ఉంది, అలాగే పీజీటీ సివిక్స్ ఉంది, రైట్? ఇంకా ఏమన్నా చూద్దాం. ఇదిగోండి జోన్ 1 పీజీటీ సివిక్స్ మోడల్ స్కూల్ 1 ఉంది సివిక్స్ పోస్టు. ఈ 1 పోస్ట్ ఎవరికి ఇచ్చారు చూడండి, ఓపెన్ క్యాడర్లో ఇచ్చారు. ఓపెన్ క్యాడర్లో ఇచ్చేసాడు అంటే ఓపెన్ జనరల్, ఓసీ జనరల్ అన్నమాట. ఇది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, 1 పోస్టు సివిక్స్, అది ఇలా ఇవ్వడం జరిగింది జనరల్లో. నెక్స్ట్ ఇక జోన్ 1లోనే పీజీటీ పోస్ట్ ఇంకొకటి. జోన్ 1లో ఏది, పీజీటీ కామర్స్ 1 పోస్ట్ ఉంది మోడల్ స్కూల్. 1 పోస్ట్. సివిక్స్ 1 ఉంది, కామర్స్ కూడా 1 ఉంది. ఇంగ్లీషే 2 పోస్టులు 3 పోస్టులు ఇచ్చాడు. ఇకపోతే ఓపెన్ ఈ 1 ఓపెన్లో ఇచ్చేసాడు. ఓసీ జనరల్, ఉమెన్కి ఇవ్వాలి ఇది, ఓసీ జనరల్ పోస్టు, రైట్? నెక్స్ట్ జోన్ 1 టీజీటీ. ఇదిగోండి టీజీటీ, పీజీటీ అయిపోయినాయి. పీజీటీ 3 సబ్జెక్టులు జోన్ 1లో ఉన్నది. ఇదిగోండి 1 ఇక్కడ ఇచ్చాడు. ఇగో 1 కామర్స్ ఉంది, కామర్స్ 1 పోస్ట్ ఉంది. ఆ కామర్స్ 1 పోస్టు ఓసీకి ఇచ్చేసాడు. ఇకపోతే నెక్స్ట్ ఓసీలోనే ఇచ్చింది ఇంకో పోస్ట్ ఏంటంటే పీజీటీ సివిక్స్. పీజీటీ కామర్స్ 1 ఉంది, పీజీటీ సివిక్స్ 1 ఉంది. పీజీటీ కామర్స్ మాత్రం ఓపెన్కి ఇచ్చాడు, పీజీటీ సివిక్స్ కూడా ఓపెన్లోనే ఇచ్చాడు. ఉన్న ఒక్కొక్క పోస్టు ఓపెన్కే ఇచ్చాడు. ఇక ఇంగ్లీషు 3 పోస్టులు ఉన్నాయి కదా, 3 పోస్టులు కూడా ఓపెన్లోనే ఉన్నాయి. అదే కమ్యూనిటీ క్యాడర్లో ఉన్నాయి. బీసీబీ జనరల్, ఎస్టీ జనరల్, ఈడబ్ల్యూఎస్ జనరల్, అది 3 సబ్జెక్టులకు మాత్రమే పీజీటీలో ఉన్నాయండి. నెక్స్ట్ జోన్ 1 పీజీటీ కామర్స్ అయిపోయింది. ఇక్కడ చూడండి జోన్ 1 టీజీటీ, పీజీటీ అయినాయి. ఇంకా టీజీటీ పోస్టులు, టీజీటీ వచ్చేసి టీజీటీ ఇంగ్లీష్ అండి. జోన్ 1లో టీజీటీ ఇంగ్లీష్ పోస్టులు ఉన్నాయి, 8 ఉన్నాయి. ఈ 8 పోస్టులు కూడా ఎవరికి ఇచ్చారు? పీజీటీ ఏమో ఇంగ్లీష్ 3 ఉన్నాయి, టీజీటీ ఏమో 8 ఉన్నాయి. ఈ 8 పోస్టులు ఇగోండి ఓపెన్ ఓసీ క్యాడర్లో. ఇక్కడ ఉమెన్కి ఏమీ లేవు, ఇక్కడ ప్రత్యేకంగా ఉమెన్కి అంటూ లేవు, కానీ జనరల్ పోస్టులు చేసాడని. ఓసీ జనరల్ 3 పోస్టులు అండి, బీసీడీ జనరల్ 2 పోస్టులు అండి, బీసీఈకి 1 పోస్ట్ ఉంది జనరల్ పోస్ట్, ఇది కూడా. ఎస్సీ గ్రూప్ 2లో జనరల్ పోస్టు 1. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో జనరల్ కూడా, ఇది కూడా జనరల్ పోస్టే 1. ఉమెన్ కంటే ప్రత్యేకంగా ఇవ్వలేదు, మొత్తం జనరల్ చేశాడు. అంటే మెన్ ఉమెన్ ఎవరైనా రాసుకోవచ్చు ఈ క్యాడర్లో. ఇవి టీజీటీ ఇంగ్లీషు, జోన్ 1 టీజీటీ ఇంగ్లీష్, టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్. నెక్స్ట్ ఇకపోతే జోన్ 1లో నెక్స్ట్ టీజీటీ తెలుగు. ఇదిగోండి టీజీటీ తెలుగు పోస్టు. టీజీటీ తెలుగు 15 పోస్టులు ఉన్నాయి మోడల్ స్కూలు. టీజీటీ తెలుగు 15 పోస్టులు. ఈ 15 పోస్టులు ఎలా ఇచ్చారు అంటే ఇదిగోండి ఇక్కడ గమనించండి. ఓపెన్ క్యాడర్లో 7 పోస్టులు ఉన్నాయండి. టీజీటీ తెలుగు 15 ఉంటే ఓపెన్ క్యాడర్లో 7 పోస్టులు ఇచ్చాడు. ఇదిగోండి 3, 4, 7. ఈ 7 పోస్టుల్లో 3 పోస్టులు ఏం చేశాడంటే ఉమెన్కి ఇచ్చేసాడు. అంటే ఓసీ ఉమెన్కి ఇచ్చాడు. ఇంకెన్ని ఉంటాయి? ఇంకా 3 ఇచ్చాడు కాబట్టి ఇంకా 4 ఉంటాయి. ఈ 4 పోస్టులు ఏంటి అంటే ఓసీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీఏ క్యాడర్లో 1 పోస్ట్ ఉంది. ఇక్కడ ఉమెన్కి ఏమి లేవు. ఇవ్వండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉమెన్కి ఏమి లేవు. ఓపెన్లోనే ఉమెన్కి 3 ఇచ్చాడు. ఇక బీసీఏ కమ్యూనిటీ క్యాడర్లో ఉమెన్కి ఏమి లేవు, మొత్తం కూడా జనరల్ పోస్టులే. బీసీఏ జనరల్ 1 పోస్టు. బీసీఏ జనరల్ అంటే బీసీఏ క్యాండిడేట్స్లో మెన్ ఉమెన్ ఎవరైనా అప్లై చేయొచ్చు.
ఇక బీసీబీ క్యాడర్ జనరల్ ఒక పోస్టు, అలాగే బీసీడీ క్యాడర్ జనరల్ 2 పోస్టులు, ఇక ఎస్సీ గ్రూప్ 2 జనరల్ ఒక పోస్టు, ఇక ఎస్సీ గ్రూప్ 3 జనరల్ ఒక పోస్టు, ఎస్టీ జనరల్ ఒక పోస్టు, ఈడబ్ల్యూఎస్ జనరల్ ఒక పోస్టు, ఇక ఓహెచ్ క్యాడర్లో ఒక స్పెషల్ కేటగిరీ పోస్ట్ ఉంది, ఒకటే పోస్ట్ ఉంది. ఓకే, ఇది మొత్తం మీద 7, 8, 9, 11, 12, 13, 14, 15 పోస్టులు సరిపోయినాయి. తెలుగు కూడా అయిపోయింది, టీజీటీ తెలుగు అయిపోయింది. జోన్ 1లో ఇంకో పోస్టు టీజీటీ మ్యాథమెటిక్స్ ఉంది. ఇదిగోండి జోన్ 1 టీజీటీ మ్యాథమెటిక్స్ 6 పోస్టులు ఉన్నాయి మోడల్ స్కూల్. జోన్ 1 ఇవన్నీ ఏంటి 6 పోస్టులు ఎలా ఇచ్చాడంటే చూడండి. ఓపెన్ క్యాడర్లో 4 పోస్టులు ఇచ్చాడండి. ఈ 4గిట్లో ఒకటి ఉమెన్కి ఇచ్చాడు, అంటే ఓసీ ఉమెన్కి ఒక పోస్ట్ ఇచ్చాడు. ఇంకా 3 పోస్టులు ఉన్నాయి. ఈ 3 పోస్టులు ఓసీ జనరల్ పోస్టులు. ఓకే, మ్యాథ్స్ అనమాట ఇవి. ఇక బీసీడీ ఒకటే పోస్ట్ ఉంది, ఇది జనరల్ పోస్ట్, ఉమెన్కి ఇవ్వాల. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో ఒక పోస్ట్ ఉంది, అది కూడా జనరల్ పోస్టే, ఉమెన్కి ఇక్కడ ఏమీ ఇవ్వలేదు. ఓకే, ఇవి మ్యాథ్స్, టీజీటీ మ్యాథ్స్. నెక్స్ట్ ఏంటి, ఇదిగోండి జోన్ 1లోనే సోషల్ స్టడీస్. ఇక జోన్ 1 సోషల్ స్టడీస్ 4 పోస్టులు ఉన్నాయి. ఈ 4 పోస్టులు కూడా ఎలా ఇచ్చాడు చూడండి. సోషల్ స్టడీస్ జోన్ 1 ఇది టీజీటీ సోషల్. ఓకే, ఎన్ని పోస్టులు మొత్తం 4 పోస్టులు. 4గిట్లో ఓపెన్లోనే 3 ఇచ్చాడు, ఉమెన్కి ఏమి లేవు, మొత్తం కూడా జనరల్ పోస్టులు ఈ 4. ఇక ఓసీ జనరల్ 3 ఉన్నాయి. ఇక ఇంకోటి స్పెషల్గా బీసీడీలో ఒకటి ఇచ్చాడు, బీసీడీ జనరల్ ఇది కూడా ఒకటి, మొత్తం 4 పోస్టులు. రైట్, నెక్స్ట్ ఇక చూద్దాం. ఇక్కడ చూడండి జోన్ 1 సైన్స్, సోషల్ కూడా చూసాం, ఇప్పుడు సైన్స్. జోన్ 1 టీజీటీ సైన్స్ ఎన్ని 8 పోస్టులు ఉన్నాయి. ఈ 8 పోస్టులు ఉంటే చూడండి ఈ 8 ఎలా ఇచ్చాడు. ఓపెన్ అండి, ఓపెన్ కేటగిరీలో 3 పోస్టులు ఇచ్చాడు, ఉమెన్కి ఏమీ ఇవ్వాల. సైన్స్ పోస్టులలో ఉమెన్కి ఏమీ ప్రత్యేకంగా ఇవ్వలేదు, కానీ జనరల్ పోస్టులు అన్నీ. ఓసీ జనరల్ 3 పోస్టులు అండి. ఇక బీసీడీ జనరల్ 2 పోస్టులు అండి. బీసీఈ వాళ్ళకి ఇవి కూడా జనరలే, ఒక పోస్టు. ఎస్సీ గ్రూప్ 2లో జనరల్ పోస్ట్ ఇది కూడా ఒకటి. ఈడబ్ల్యూఎస్ వారికి ఇది కూడా జనరలే, ఒక పోస్టు. ఇలా ఇచ్చాడు. ఓకే, చూసుకోండి. నెక్స్ట్ ఇంకా ఇక చూడండి, ఇక్కడ నుంచి జోన్ 2 అనమాట. జోన్ 2 మొదలవుతుంది. ఇక్కడికి జోన్ 1 అయిపోయింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ఏంటంటే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తప్పనిసరిగా ఛానల్ అందరికీ ఈ షేర్ చేయండి. ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ జోన్ 2 చూద్దాం. ఇదిగోండి జోన్ 2 ఇక్కడ నుంచి జోన్ 2 మొదలవుద్ది. అంటే ఏపీ మోడల్ స్కూల్స్ జోన్ 2లో ఉన్నటువంటి పీజీటీ టీజీటీ ఉమెన్ పోస్టులు ఎన్ని, జనరల్ పోస్టులు ఎన్ని, కేటగిరీలో జనరల్ పోస్టులు ఎన్ని, ఉమెన్ పోస్టులు ఎన్ని అన్నీ చూద్దాం. ఇక్కడ చూడండి జోన్ 2 కదా ఇది. రైట్, ఓకే, ఇక్కడ చూడండి ఇదేం పోస్ట్ ఇది. ఇక్కడ జోన్ 2 పీజీటీ బాట్నీ అండి. పీజీటీ పోస్టులు మోడల్ స్కూల్ ఒకటే ఉంది, బాట్నీ. అంటే జోన్ 2లో పీజీటీ బాట్నీ ఒక పోస్ట్ ఉంది. ఈ ఒక్క పోస్టు ఎవరికి ఇచ్చారంటే ఇదిగోండి ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఇచ్చాడు, ఓసీ. ఇక ఓసీ జనరల్ పోస్ట్ ఇది, ఎందుకంటే ఉమెన్కి ఇవ్వలేదు. ఇక్కడ ఉమెన్ క్యాడర్ 0 ఉంది కాబట్టి ఉన్న పోస్టు జనరల్ పోస్టు, అంటే మేలు ఫీమేల్ ఎవరైనా అప్లై చేయొచ్చు, ఏ కమ్యూనిటీ అయినా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ బాటనీ అయిపోయింది. నెక్స్ట్ జోన్ 2లో ఇంకొక పోస్ట్ ఏంటంటే బాటనీ అయిపోయింది, జువాలజీ, పీజీటీ జువాలజీ ఒక్క పోస్టే ఉంది, ఇది కూడా. నెక్స్ట్ చూడండి ఈ ఒక్క పోస్ట్, ఇది కూడా ఓపెన్లోనే ఇచ్చాడు. ఇదిగోండి ఇది కూడా ఓపెనే, అంటే ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా ఓపెన్ జనరల్, ఇది ఓసీ జనరల్ కాబట్టి ఎస్టీలైనా ఇదిగోండి దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎస్టీలైనా బీసీలైనా ఓసీలైనా లేకపోతే ఎస్సీలైనా ఈడబ్ల్యూఎస్ వాళ్ళైనా మెన్ అయినా ఉమెన్ అయినా ఇదిగోండి మేల్ అయినా ఫిమేల్ అయినా ఎవరైనా ఇలా ఓసీ జనరల్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఒక పోస్ట్ ఉందా, ఒకటి ఓసీ జనరల్. ఇదేంటిది బాటనీ కదా. రైట్,
ఇక్కడ చూడండి, ఇగో జువాలజీది, జువాలజీ ఒక పోస్టే, అది ఓపెన్లో ఉంది. అలాగే పీజీటీ బాటనీ కూడా ఉంది, అది కూడా ఒక పోస్టే, చూసాం ఆల్రెడీ, అది కూడా ఓపెన్లోనే వచ్చాడు. నెక్స్ట్ సోషల్ స్టడీస్ అండి, ఇక్కడ ఆ 2 పోస్టులే పీజీటీ పోస్టులు. జోన్ 2లో బాటనీ, జువాలజీ రెండే ఉన్నాయి, ఒక్కొక్కటి చొప్పున ఇచ్చాడు. ఇక తర్వాత టీజీటీ పోస్టులు, పీజీటీ పోస్టులు అయిపోయినాయి. ఇక టీజీటీ సోషల్ స్టడీస్ అండి, 2 పోస్టులు ఇచ్చాడు. ఈ 2 పోస్టులు ఎవరికి ఇచ్చారో చూడండి, ఇదిగోండి, ఇవి 2 కూడా ఓపెన్లోనే ఇచ్చేసాడు. ఓపెన్ జనరల్ 2 పోస్టులు. ఓకే, కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్, మెన్, ఉమెన్ ఎవరైనా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, జోన్ టూ టీజీటీ సైన్స్. సోషల్ చూసాం కదా, సైన్స్ ఇది కూడా ఒకటే ఉంది, సైన్స్ కూడా ఒకటే ఉంది, ఇది కూడా ఓపెనే. ఒక పోస్ట్ ఇచ్చినాక కేటగిరీలో ఏమేస్తాడు కొన్ని ఓపెన్. ఓసీ జనరల్ పోస్ట్, ఇది కూడా ఉమెన్కి 0, ఉమెన్కి ప్రత్యేకంగా ఇవ్వలేదు, జనరల్ ఇచ్చాడు, కాబట్టి ఎవరైనా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, జోన్ 3, ఇగోండి జోన్ 3కి వచ్చాం. జోన్ 2 కూడా అయిపోయింది ఇక మనకి, కాబట్టి జోన్ 2 కూడా కంప్లీట్ అయింది. జోన్ 2లో అంటే అన్ని సబ్జెక్టులు అన్ని పోస్టులు ఉండాలని లేదు, కొన్ని సబ్జెక్టులు కొన్ని జోన్లో ఉన్నాయి, కొన్ని సబ్జెక్టులు కొన్ని జోన్లో ఉన్నాయి. అన్ని సబ్జెక్టులు ఉన్న జోన్లు చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ 4 జోన్లలో కూడా జోన్ 3, జోన్ 4లోనే కొద్దిగా ఎక్కువ సబ్జెక్టులు మెన్షన్ చేశాడు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ జోన్ 2 కూడా అయిపోయింది. ఖచ్చితంగా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, జోన్ 3 చూద్దాం. ఇగోండి జోన్ 3 వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, జోన్ 3లో పీజీటీ పోస్టులు బాటనీ ఉంది. పీజీటీ బాటనీ 3 పోస్టులు ఉన్నాయి. ఈ 3 పోస్టులు కూడా ఎవరికి ఇచ్చారంటే ఇగోండి, ఓపెన్లో ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఈ 2 కూడా జనరల్ పోస్టులే, ఉమెన్కి ప్రత్యేకంగా పోస్టులు ఇవ్వలేదు, కాబట్టి ఓసీ జనరల్ 2 పోస్టులు బాటనీ. బీసీడీ 1 పోస్ట్ ఉంది, ఇది కూడా జనరల్ పోస్టే, బీసీడీకి 1 ఇచ్చాడు, జనరల్ పోస్టే. నెక్స్ట్ బాటనీ అయిపోయింది. నెక్స్ట్ ఇదిగోండి పీజీటీ కామర్స్ అండి, జోన్ 3లో కామర్స్ పోస్టు పీజీటీ 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 పోస్టులు ఎవరికి ఇచ్చారో చూడండి, ఇదిగోండి ఓపెన్ క్యాటర్, ఓసీ జనరల్ పోస్టులు అన్నమాట, 2 కూడా జనరలే. కామర్స్ ఇచ్చిన 2 పోస్టులు జనరల్, ఎవరైనా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, జోన్ 3లో ఇంకేమి ఇచ్చాడు, పీజీటీ జువాలజీ కూడా ఉంది, 4 పోస్టులు ఉన్నాయి పీజీటీ జువాలజీ జోన్ 3. ఈ 4 పోస్టులు కూడా ఎలా ఇచ్చాడు చూడండి, ఇక్కడ జువాలజీ కదా, జువాలజీ 4 పోస్టులు ఉన్నాయి. ఈ 4 చూడండి, ఓసీ జనరల్ 1 పోస్ట్ అండి. ఇక్కడ ఉమెన్ కేటగిరీలో ప్రత్యేకంగా పోస్టులు మెన్షన్ చేయాలి, అన్ని జనరల్ పోస్టులే. ఓసీ జనరల్ 1, బీసీడీ జనరల్ కూడా 1. ఓకే, నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2 జనరల్ 1, అలాగే ఈడబ్ల్యూఎస్ జనరల్ 1, అది మొత్తం కూడా జనరల్ పోస్టులే. నెక్స్ట్ జోన్ 3 టీజీటీ, రైట్, ఇంగ్లీష్ అండి, టీజీటీ ఇంగ్లీష్ 9 పోస్టులు ఉన్నాయి. జోన్ 3లో ఇంగ్లీషు, టీజీటీ ఇంగ్లీషు 9 పోస్టులు ఉన్నాయి, రైట్. ఈ 9 పోస్టులు ఎలా ఇచ్చారు చూడండి, ఇగోండి ఇంగ్లీషు, టీజీటీ ఇంగ్లీష్ అనమాట, 9 పోస్టులు. ఓపెన్ క్యాడర్లో 4 పోస్టులు ఇచ్చాడండి, 4 కూడా జనరల్ పోస్టులే, ఉమెన్కి ఏమి లేవు ఇక్కడ, 4 కూడా జనరలే. ఇక బీసీడీ క్యాడర్లో 2 ఇచ్చాడు, అవి కూడా జనరలే, ఉమెన్కి ఇవ్వలా. బీసీఈ క్యాడర్లో కూడా జనరల్ పోస్టే, ఇది కూడా 1. అలాగే ఎస్సీ గ్రూప్ 2లో కూడా 1 పోస్ట్ ఇచ్చాడు, అది కూడా జనరలే. బీసీఈ జనరల్లో కూడా 1 పోస్టే, బీసీడీ జనరల్లో 2 పోస్టులు ఇచ్చాడు, అన్నీ జనరలే, ఆయా కేటగిరీలో జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో 1 పోస్టే ఉంది, అది కూడా జనరల్ పోస్టే, ఉమెన్కి ఇవ్వాలి ప్రత్యేకంగా, అన్నీ జనరల్ చేశాడు. జనరల్ అంటే మెన్ ఉమెన్ ఎవరైనా రాసుకోవచ్చు అని. నెక్స్ట్ అది కూడా రోస్టర్ ప్రకారం ఫిక్స్ అవుతుందండి, రోస్టర్ ప్రకారమే ఇస్తాడు, కాబట్టి 1 పోస్ట్ ఏముంది కదా అని చెప్పి ఓపెన్లోనే ఇవ్వాలని ఏం లేదు, అది రోస్టర్ అంతే, అట్లాగే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, జోన్ 3లో టీజీటీ పోస్టులు, టీజీటీ తెలుగు ఉంది, జోన్ 3 టీజీటీ తెలుగు 13 పోస్టులు ఉన్నాయి. ఈ 13 పోస్టులు చూద్దాం, రైట్. ఇక్కడ చూడండి, టీజీటీ తెలుగు 13 పోస్టులు. ఇక్కడ ఓపెన్ క్యాడర్లో 5 పోస్టులు ఉన్నాయి, 13లో 5 ఓపెన్లో ఇచ్చాడు. ఆ 5లో 2 ఉమెన్ కేటగిరీకి ఇచ్చాడు, అంటే ఓసీ ఉమెన్కి ఇచ్చాడు 2 పోస్టులు. ఇంకా 3 ఉన్నాయి కదా, ఈ 3 కూడా ఓసీ జనరల్ పోస్టులు అనమాట. ఓకే,
నెక్స్ట్ బీసీబీ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది, ఒక్కటే కూడా జనరల్ పోస్టు. ఇక్కడ ఉమెన్కి ఏమి ఇవ్వాలి, ఇక్కడ నుంచే ఉమెన్కి ఏమి లేవు, ఏ కేటగిరీలోనూ లేవు ఉమెన్కి, ఏ కమ్యూనిటీలోనూ ఉమెన్కి లేవు. ఓన్లీ ఓపెన్లో 2 ఇచ్చాడు. ఓపెన్లో 5 పోస్టులు ఉంటే 2 ఓసీ ఉమెన్కి ఇచ్చాడు. ఇక మిగిలిన కేటగిరీలో పోస్టులు ఉన్నాయి, కానీ అవన్నీ కూడా ఉమెన్కి ప్రత్యేకంగా ఇవ్వలేదు, కానీ అవన్నీ జనరల్ పోస్టులు చేశాడు. ఇదిగోండి బీసీడీ జనరల్, ఇది బీసీడీ క్యాడర్లో 2 పోస్టులు ఉన్నాయి, అవి జనరల్ పోస్టులు. బీసీఈ క్యాడర్లో 1 పోస్ట్ ఉంది, అవి బీసీఈ జనరల్ పోస్టులు. ఇక ఎస్సీ గ్రూప్ 2లో 1 పోస్ట్ ఉంది, అది ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టు. ఎస్సీ గ్రూప్ 3లో 1 ఉంది, అది కూడా ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టు. ఎస్టీ క్యాడర్లో 1 పోస్ట్ ఉంది, అది కూడా ఎస్టీ జనరల్ పోస్టు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో కూడా 1 ఉంది, అది కూడా ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టు. ఇవన్నీ కూడా ఆయా కేటగిరీలో జనరల్. బీసీడీ జనరల్, బీసీబీ జనరల్, ఎస్సీ గ్రూప్ 2 జనరల్, ఎస్సీ గ్రూప్ 3 జనరల్, ఎస్టీ జనరల్, ఈడబ్ల్యూఎస్ జనరల్. అది ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డిస్ట్రిక్ట్ జోన్ 3 అండి. జోన్ 3లో టీజీటీ మ్యాథమెటిక్స్, ఇదిగోండి జోన్ 3 టీజీటీ మ్యాథమెటిక్స్ 4 పోస్టులు ఉన్నాయి, ఏపీ మోడల్ స్కూల్. మరి మ్యాథ్స్ 4 పోస్టులు ఎలా ఇచ్చారు, ఇదిగోండి మ్యాథ్స్ 4 పోస్టులు, టీజీటీ 4 పోస్టులు అయితే ఇందులో ఒకటి బీసీడీ, ఇక్కడ కూడా ఉమెన్కి ఏమీ లేవు, ఏ కేటగిరీలో లేవు 4 పోస్టుల్లో. బీసీడీ జనరల్ పోస్ట్ అన్నమాట, ఇది 1 పోస్ట్ ఉంది బీసీడీకి. అలాగే బీసీఈ కూడా 1 ఇచ్చాడు, ఇది కూడా జనరల్ పోస్టే. అలాగే ఎస్సీ గ్రూప్ 2లో కూడా 1 ఉంది, అది కూడా జనరల్ పోస్ట్, ఎస్సీ గ్రూప్ 2 జనరల్. ఈడబ్ల్యూఎస్లో కూడా 1 ఉంది, అది కూడా ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్ట్ అన్నమాట. అది నెక్స్ట్ మ్యాథ్స్ అయిపోయింది. ఇక చూడండి జోన్ 3లోనే టీజీటీ సోషల్ స్టడీస్ కూడా ఉంది. కొద్దో గొప్ప పోస్టులు జోన్ 3లో ఇవ్వడం జరిగిందనమాట. అన్ని సబ్జెక్టులు, ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్టులకి కొన్ని పోస్టులు జోన్ 3లో ఉన్నాయి. ఇక టీజీటీ సోషల్ స్టడీస్ 18 పోస్టులు ఉన్నాయి. ఓకే, ఈ 18 పోస్టులు చూసినట్లయితే మోడల్ స్కూల్ ఎలా ఇచ్చాడంటే, ఇగోండి సోషల్లో 18 పోస్టులు ఉన్నాయి. 18 ఓపెన్ కేటగిరీలో 7 పోస్టులు ఉన్నాయండి. ఈ 7 కూడా జనరలే, 7 కూడా జనరల్ పోస్టులే. ఇక్కడ ఉమెన్కి ఏమీ లేవు, అసలు ఉమెన్కి ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదు, కానీ అన్నీ కూడా జనరల్ చేశాడు, జనరల్ పోస్టులే. ఓసీ జనరల్ అంటే మెన్ ఉమెన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఏ కమ్యూనిటీ వాళ్ళైనా. ఇకపోతే బీసీఏ జనరల్ అంటే బీసీఏ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి, మెన్ ఉమెన్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక బీసీబీ వస్తే 1 పోస్ట్ ఉంది, అది కూడా జనరల్ పోస్టే. బీసీడీ క్యాడర్లో కూడా అంతే 2 పోస్టులు ఉన్నాయి, ఆ 2 కూడా బీసీడీ జనరల్, అంటే బీసీడీ క్యాడర్లో మెన్ ఉమెన్ ఎవరైనా అప్లై చేయొచ్చు. బీసీఈ క్యాడర్లో 1 పోస్ట్ ఉంది, అది కూడా బీసీఈ జనరల్. ఓకే, నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో కూడా 2 పోస్టులు ఉన్నాయి, జనరల్ పోస్టులే. ఎస్సీ గ్రూప్ 2 జనరల్, ఎస్సీ జనరల్ ఒక రకంగా. ఎస్సీ గ్రూప్ 3లో 1 పోస్ట్ ఉంది, అది ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టే. ఈడబ్ల్యూఎస్లో కూడా 2 పోస్టులు ఉన్నాయి, అవి కూడా జనరల్ పోస్టులే. మీ కేటగిరీ, ఇందులో మీ కేటగిరీ ఏది, మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీ కేటగిరీతో పాటు ఇక్కడ ఉన్న ఓపెన్ పోస్టులు కూడా మీరు కౌంట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ గమనించండి, ఇక జోన్ 3 టీజీటీ సైన్స్ అండి. జోన్ 3నే టీజీటీ సైన్స్, ఎన్ని 9 పోస్టులు ఉన్నాయి. ఈ 9 పోస్టులు ఎలా ఇచ్చారు చూడండి, ఇదిగోండి చూడండి, టీజీటీ సైన్స్ 9 పోస్టులు ఉన్నాయి, 9 పోస్టులు. ఇందులో ఓపెన్ కేటగిరీలో 3 పోస్టులు ఇచ్చాడండి. ఇక్కడ కూడా ఉమెన్కి ఏమి ఇవ్వాలా చూడండి, ఇక్కడ కూడా ఉమెన్కి ఏమి ఇవ్వాలా. ఓసీ ఓపెన్లో 3 ఆ 3 కూడా ఓసీ జనరల్ పోస్టులే, ఎవరైనా అప్లై చేయొచ్చు. బీసీఏ క్యాడర్లో కూడా 1 ఉంది, అది కూడా జనరల్ పోస్ట్, అంటే బీసీఏ క్యాడర్లో మెన్ ఉమెన్ ఎవరైనా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ బీసీడీ క్యాడర్లో 2 ఉన్నాయి, ప్రత్యేకంగా ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి బీసీడీ జనరల్, మెన్ ఉమెన్ ఎవరైనా అప్లై చేయొచ్చు. బీసీఈ క్యాడర్లో 1 ఉంది, ఇది కూడా బీసీఈ జనరల్ పోస్టు. ఇక ఎస్సీ గ్రూప్ 2లో 1 పోస్ట్ ఉంది, ఇది కూడా ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టు. ఇక ఈడబ్ల్యూఎస్లో కూడా 1 ఉంది, అది కూడా జనరల్ పోస్టు. ఈడబ్ల్యూఎస్ మెన్ ఉమెన్ ఎవరైనా అప్లై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే జోన్ 4కి వచ్చేసాం మనం, అంటే జోన్ 3 ఇంతవరకు అయిపోయినాయి. ఓకే, జోన్ 3లో ఇప్పుడు మీకు మీ సబ్జెక్ట్ ఏంటి, మీ కేటగిరీలో మీది ఎస్సీ అయినా, బీసీ అయినా, ఎస్టీ అయినా, ఓసీ అయినా, ఏదైనా కానీ ఆ కేటగిరీలో మీకు జనరల్ పోస్టులు ఎన్ని, ఉమెన్ పోస్టులు ఎన్ని. అలాగే ఓపెన్ కేటగిరీ కూడా మీకు కలిసి వస్తుంది. ఓపెన్ మీ కేటగిరీ, మీ కమ్యూనిటీతో పాటు ఓపెన్ కమ్యూనిటీలో పోస్టులు కూడా మీరు లెక్కేసుకోవాలి, అక్కడ కూడా మీరు కాంపిటీషన్లో పాల్గొంటారు కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఈ వీడియో అందరికి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇది జోన్ 3 అయిపోయింది, ఇప్పుడు జోన్ 4 డిస్కస్ చేద్దాం. ఇక్కడ జోన్ 4
రైట్. ఒకసారి ఇక్కడ చూడండి, జోన్ 3 ఇంతటితో అయిపోయింది. జోన్ 4 పోస్టులు. జోన్ 4లో వచ్చేసి ఏపీఎంఎస్ పీజీటీ టీజీటీ పోస్టులు చూస్తే పీజీటీ కామర్స్ ఒక పోస్ట్ ఉందండి జోన్ 4లో. కామర్స్ ఒక్క పోస్టు. ఆ ఒక్క పోస్టు బీసీడీ క్యాడర్కి ఇచ్చేసాడు. బీసీడీ జనరల్, అది కూడా ఇదిగోండి బీసీడీకి ఇచ్చేసాడు. బీసీడీకి ఒక పోస్ట్ ఇచ్చాడు. ఆ ఒక్క పోస్టు జనరల్ పోస్ట్ అన్నమాట, బీసీడీ జనరల్ పోస్టు. నెక్స్ట్ ఏంటి, కామర్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి పీజీటీ ఎకనామిక్స్. జోన్ 4లో ఎకనామిక్స్ పీజీటీ ఒకటే ఉంది. ఈ ఒక్కటి కూడా ఇక్కడ చూస్తే ఓపెన్ కేటగిరీలోనే ఇచ్చేసాడు ఆ పోస్ట్ కూడా. ఇదిగోండి ఓసీ ఒక పోస్ట్ ఇచ్చాడు, ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇది జనరల్ పోస్టే. ఓకే, జనరల్ ఓసీ జనరల్ ఒకటి కామర్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి మ్యాథమెటిక్స్ జోన్ 4 మ్యాథ్స్. జోన్ 4 పీజీటీ మ్యాథ్స్. ఎన్ని 2 పోస్టులు ఉన్నాయి. పీజీటీ మ్యాథ్స్ 2 పోస్టులు ఉంటే ఆ 2 పోస్టులు ఒకటేమో బీసీబీకి, ఇంకోటేమో బీసీఈకి ఇచ్చాడు. ఇగో బీసీబీకి ఒక పోస్టు, ఉమెన్కి ఏం కాదు కానీ స్పెషల్గా జనరల్ పోస్ట్ ఇది బీసీబీ జనరల్. బీసీఈకి కూడా జనరల్ పోస్టే. ఇది కూడా ఒకటే ఉంది, ఇదొకటి ఇదొకటి. 2 కూడా ఆయా కేటగిరీలో మెన్ ఉమెన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఎవరైనా మెరిట్లు ఉంటే వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి జోన్ 4. జోన్ 4 పీజీటీ జువాలజీ 3 పోస్టులు ఉన్నాయి. జువాలజీ 3 పోస్టులు ఉన్నాయి. 3 పోస్టులు ఉంటే ఆ 3 కూడా చూడండి బీసీబీ క్యాడర్లో ఒకటి, ఉమెన్కి ఏమి ఇవ్వాల స్పెషల్గా కాబట్టి బీసీబీ జనరల్ పోస్ట్ ఇది. అలాగే ఎస్సీ గ్రూప్ 3లో ఒకటి, ఇది కూడా ఎస్సీ గ్రూప్ 3 జనరల్, ఎస్సీ జనరల్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో ఒకటి కాబట్టి ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్ట్. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ఇవ్వండి పీజీటీ పోస్టులు అయిపోయినాయి ఇంతటితో. ఇగో ఇక్కడ పీజీటీ జువాలజీతో పాటు పీజీటీ పోస్టులు అయిపోయినాయి. ఇక్కడ నుంచి జోన్ 4లో టీజీటీ పోస్టులు. ఇదిగోండి జోన్ 4 టీజీటీ ఇంగ్లీషు 30 పోస్టులు ఉన్నాయి, బాగున్నాయి ఇక్కడ. ఓకే, జోన్ 4 టీజీటీ ఇంగ్లీషు 30 పోస్టులు. ఈ 30 పోస్టులు ఎలా ఇచ్చారో చూద్దాం. ఇదిగోండి ఇక్కడ చూసినట్లయితే ఇదిగోండి టీజీటీ ఇంగ్లీష్ జోన్ 4 30 పోస్టులు. ఈ 30 ఓపెన్ కేటగిరీలో 13 పోస్టులు ఉన్నాయి ఇచ్చాడండి. ఈ ఓపెన్లో 13 ఇస్తే ఆ 13లో 4 ఉమెన్కి ఇచ్చాడు, అంటే ఓసీ ఉమెన్కి 4 ఇచ్చాడు. ఇంకెన్నో ఉంటాయి, 9 పోస్టులు ఉంటాయి. ఈ 9 పోస్టులు ఓసీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీఏ క్యాడర్లో 2 పోస్టులు ఉన్నాయి, ఉమెన్కి ఇవ్వలేదు ఇక్కడ. ఇందులో బీసీఏలో ఉమెన్కి ఏమి ఇవ్వలేదు స్పెషల్గా కాబట్టి ఈ బీసీఏ జనరల్ పోస్టులు అయిపోతాయి. ఈ 2 కూడా బీసీఏ జనరల్ ఎవరైనా రాయొచ్చు, బీసీఏ ఉమెన్ అయినా బీసీఏ మెన్ అయినా. నెక్స్ట్ బీసీబీలో 3 పోస్టులు ఉన్నాయి, బీసీబీ 3. ఈ 3లో ఒకటి ఉమెన్కి ఇచ్చాడు, అంటే బీసీబీ ఉమెన్కి ఒకటి ఇచ్చాడు, బీసీబీ క్యాడర్ ఉమెన్కి. ఇంకా 2 ఉంటాయి కదా, ఈ 2 పోస్టులు ఏమవుతాయి, బీసీబీ జనరల్ పోస్టులు అవుతాయి. నెక్స్ట్ బీసీసీ క్యాడర్లో ఒకటే ఉంది, ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇది బీసీసీ జనరల్ పోస్టు ఒకటి. నెక్స్ట్ బీసీడీలో కూడా ఒకటే ఉంది, ఇది కూడా ఉమెన్కి ఏమి ఇవ్వలేదు. ఇక్కడి నుంచి ఉమెన్కి ఇచ్చినవి ఏమి కనిపించట్లా, ఇదిగోండి 0 ఉమెన్కి. ఇక బీసీడీ ఒక పోస్ట్ ఉంటే ఆ ఒక్కటే బీసీడీ జనరల్ పోస్టు. ఇక బీసీఈ క్యాడర్లో కూడా ఒకటి ఉంది, అది కూడా బీసీఈ జనరల్ పోస్టు. ఇక ఎస్సీ గ్రూప్ 1లో కూడా ఒకటి ఉంది, అది కూడా ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్టు. ఇక ఎస్సీ గ్రూప్ 2లో 2 పోస్టులు ఉన్నాయి, ఆ 2 కూడా జనరల్ పోస్టులు. ఇక ఎస్సీ గ్రూప్ 3లో కూడా 2 పోస్టులు ఉన్నాయి, గ్రూప్ 2లో 2 ఉన్నాయి, గ్రూప్ 3లో కూడా ఉన్నాయి. ఈ 2 కూడా జనరల్ పోస్టులే. నెక్స్ట్ ఎస్టీ చూద్దాం. ఇదిగోండి ఎస్టీ క్యాడర్ ఎన్ని ఉన్నాయి, 2 పోస్టులు. ఉమెన్కి ఏమి ఇవ్వలేదు ఇక్కడ కూడా ఉమెన్కి ఏమీ లేదు. ఈ 2 ఎస్టీకి ఇచ్చిన 2 పోస్టులు కూడా ఎస్టీ జనరల్ పోస్టులే. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 2 పోస్టులు ఉన్నాయి, అవి కూడా ఈడబ్ల్యూఎస్ జనరల్. ఇక విహెచ్ క్యాడర్లో 1 పోస్టు, స్పోర్ట్స్ కేటగిరీలో 1 పోస్టు. ఈ 2 కూడా స్పెషల్ కేటగిరీ పోస్టులు అన్నమాట. ఓకే, రైట్. ఇది మరి అయిపోయింది. ఇంగ్లీషు జోన్ 4 ఇంగ్లీష్ అయిపోయింది. ఇప్పుడు హిందీ జోన్ 4 హిందీ ఎన్ని 2 పోస్టులు ఉన్నాయి. 2 పోస్టులు ఉంటే ఇక్కడ చూడండి, ఆ 2 ఎవరికి ఇచ్చారు, ఇదిగోండి ఓసీకి ఒకటి, అంటే ఉమెన్కి ఇవ్వలేదు. ఓసీ జనరల్ 1 పోస్టు, బీసీఏ జనరల్ 1 పోస్టు. ఓకే, అంతే. నెక్స్ట్ ఇక్కడ చూడండి జోన్ 4 పీజీటీ పోస్టులు అయిపోయినాయి. టీజీటీ ఇప్పుడు
జోన్ 4 టీజీటీ తెలుగు 31 పోస్టులు ఉన్నాయి టీజీటీ తెలుగు. ఓకే, టీజీటీ తెలుగు 31 ఉంటే చూడండి ఆ 31 ఎలా ఇచ్చారు అంటే ఇగో టీజీటీ తెలుగు 31 పోస్టులు 31 ఉన్నాయి. ఇందులో ఓసీ ఓపెన్ క్యాటర్లో 12 పోస్టులు ఉన్నాయి. 12లో ఈ 12లో 4 పోస్టులు ఓసీ ఉమెన్కి ఇచ్చారు. ఇంకెన్ని ఉంటాయి? ఇంకా 8 పోస్టులు ఉంటాయి. ఈ 8 పోస్టులు ఓసీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీఏ క్యాడర్లో 3 పోస్టులు ఇచ్చాడు. 3లో ఒకటి ఉమెన్కి ఇచ్చాడు, అంటే బీసీఏ ఉమెన్కి. ఓకే, బీసీఏ ఉమెన్కి ఒకటి ఇస్తే ఇంకా 2 పోస్టులు ఉంటాయి. ఈ 2 బీసీఏ జనరల్ పోస్టులు, బీసీఏ జనరల్. నెక్స్ట్ బీసీబీ క్యాడర్లో 2 పోస్టులు ఉన్నాయి. ఒకటి ఉమెన్కి ఇచ్చాడు అందులో, కాబట్టి ఇదిగోండి ఒకటి ఉమెన్, అంటే బీసీబీ ఉమెన్కి ఒకటి ఇచ్చాడు. కాబట్టి ఇంకా ఒక పోస్ట్ ఉంది కదా, ఆ ఒకటి బీసీబీ జనరల్ అన్నమాట, జనరల్ పోస్టు. నెక్స్ట్ బీసీడీ క్యాడర్లో 3 పోస్టులు ఉన్నాయి. 3లో ఒకటి ఉమెన్కి ఇచ్చాడు, బీసీడీ ఉమెన్కి ఒకటి ఇచ్చాడు. ఇంకెన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఆ 2 బీసీడీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీఈ క్యాడర్లో 2 పోస్టులు ఉన్నాయి. 2 ఉమెన్కి ఏమి ఇవ్వాలి ఎక్కడి నుంచి? ఈ 2 కూడా బీసీఈ జనరల్ పోస్టులే. ఎస్సీ గ్రూప్ 2లో కూడా 3 పోస్టులు ఉన్నాయి. ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇవి కూడా జనరల్ పోస్టులు. ఎస్సీ గ్రూప్ 2లో 3 జనరల్ పోస్టులు ఉన్నాయి. అలాగే ఎస్సీ గ్రూప్ 3లో 2 జనరల్ పోస్టులు ఉన్నాయి. ఎస్సీ జనరల్ అన్నమాట, ఇవి 2 ఎస్సీ జనరల్. నెక్స్ట్ ఎస్టీ క్యాడర్లో ఒకటే ఉంది, అది కూడా ఎస్టీ జనరల్ పోస్టు. ఎస్టీ మేల్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో 3 పోస్టులు ఇచ్చాడు. ఈ 3లో ఒకటి ఉమెన్కి ఇచ్చాడు, అంటే ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి ఒకటి ఇచ్చాడు. ఇంకెన్ని ఉన్నాయి? 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు అన్నమాట. నెక్స్ట్ ఇకపోతే ఇక్కడ ఏమన్నా ఈడబ్ల్యూఎస్ కూడా అయిపోయింది, ఎస్టీ అయిపోయింది. ఓహెచ్ క్యాడర్లో 1 పోస్ట్ ఉంది. అలాగే స్పోర్ట్స్ క్యాడర్లో 1 పోస్ట్ ఉంది. ఓకే, అయిపోయినాయి దీంతో. నెక్స్ట్ ఇక్కడ చూడండి టీజీటీ మ్యాథ్స్ అండి. టీజీటీ జోన్ 4 టీజీటీ మ్యాథమెటిక్స్ 20 పోస్టులు ఉన్నాయి. 20. ఓకే, ఈ 20 ఎలా ఇచ్చారని చూద్దాం. ఇదిగోండి ఇక్కడ చూడండి, 20 పోస్టులు మ్యాథ్స్ ఉన్నాయి. 20 మ్యాథ్స్ 20 ఉంటే టీజీటీ జోన్ 4 20లో 10 పోస్టులు ఓపెన్లో ఇచ్చాడు. ఇదిగోండి ఈ 10 పోస్టులు ఓపెన్లో ఇచ్చాడు. ఈ 10లో 3 ఉమెన్కి ఇచ్చాడు, అంటే ఓసీ ఉమెన్కి 3 ఇచ్చాడు. ఇంకా 7 పోస్టులు ఉన్నాయి కదా, ఈ 7 ఓసీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీఏ 1 పోస్ట్ ఉందండి. ఒకటే ఉమెన్కి ఏమి లేదు కాబట్టి ఇది బీసీఏ జనరల్ పోస్టు. ఇక బీసీబీ 1 పోస్ట్ ఉంది. ఇక్కడి నుంచి ఇక ఉమెన్కి ఏమి లేవు, ప్రత్యేకంగా ఉమెన్కి లేవు కాబట్టి అన్నీ జనరల్ పోస్టులు. బీసీబీ జనరల్ పోస్టు 1. అలాగే ఇక్కడ చూడండి బీసీసీ జనరల్ పోస్టు 1. అలాగే బీసీడీ జనరల్ పోస్టు 1. అలాగే బీసీఈ జనరల్ పోస్టు 1. ఎస్సీ గ్రూప్ 1లో జనరల్ పోస్టు 1. ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టు 1. ఉమెన్కి ఏమి లేవు. ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టు 1. ఇది కూడా జనరల్, ఎస్సీ గ్రూప్ 3 కూడా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎస్టీ కూడా ఉంది. ఎస్టీ కూడా 1 పోస్ట్ ఉంది, అది కూడా జనరల్ పోస్టే. ఎస్టీ కూడా జనరల్ పోస్టే, ఉమెన్కి లేదు అక్కడ. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ చూద్దాం. ఇగో ఎస్టీ కూడా 1 పోస్ట్ ఉంది, అది కూడా జనరల్ పోస్టు. ఇది కూడా జనరల్ పోస్టు. ఎస్సీ గ్రూప్ 2 ఎస్సీ గ్రూప్ 3 ఇవి కూడా జనరల్ పోస్టులు, ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఇక ఈడబ్ల్యూఎస్ కూడా 1 ఉంది, అది కూడా జనరల్ పోస్టే. విహెచ్ క్యాడర్లో కూడా 1 పోస్ట్ ఉంది, అది కామన్ స్పెషల్ కేటగిరీ పోస్టు. నెక్స్ట్ దీని తర్వాత కూడా జోన్ 4లో టీజీటీ సోషల్ స్టడీస్. టీజీటీ సోషల్లో జోన్ 4 టీజీటీ సోషల్లో 32 పోస్టులు ఉన్నాయి. 32 పోస్టులు ఎలా ఇచ్చారో చూద్దాం. టీజీటీ సోషల్ ఇగోండి, రైట్, ఇక్కడ చూడండి టీజీటీ సోషల్లో 32 పోస్టులు జోన్ 4. ఓకే, జోన్ 4 ఇక్కడ 32 పోస్టుల్లో సోషల్లో 32 పోస్టులు ఉంటే జోన్ 4లో ఓపెన్ కేటగిరీలో 14 పోస్టులు ఇచ్చాడు. ఈ 14 పోస్టులోంచి 4 పోస్టులు ఉమెన్కి ఇచ్చాడు, అంటే ఓసీ ఉమెన్కి 4 ఇచ్చాడు. ఇంకా మిగిలిన 10 పోస్టులు ఏంటి? ఓసీ జనరల్ పోస్టులు లెక్కేయండి. నెక్స్ట్ బీసీఏ 2 పోస్టులు ఉన్నాయి. 2 పోస్టులు ఉమెన్కి 1 కూడా ఇవ్వలేదు కాబట్టి ఈ 2 బీసీఏ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీబీ క్యాడర్లో 3 పోస్టులు ఉన్నాయి.
మూడిట్లో ఒకటి ఉమెన్కి ఇచ్చేసాడు. అంటే బీసీబీ ఉమెన్కి ఒకటి ఇచ్చాడు. ఇంకేమో ఉంటాయి, 2 పోస్టులు ఉంటాయి. ఈ 2 బీసీబీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీసీ ఒక పోస్ట్ ఉంది. ఇక్కడ నుంచి ఇక ఉమెన్కి ఏమీ లేవు ఈ క్యాడర్లో. బీసీబీ జనరల్ పోస్ట్, ఇది కూడా ఒక పోస్టు. నెక్స్ట్ బీసీడీలో కూడా ఒకటే ఉంది, అది కూడా జనరల్ పోస్టు. నెక్స్ట్ బీసీఈలో కూడా ఒక పోస్ట్ ఉంది, అది కూడా జనరల్ పోస్టు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1లో ఒక పోస్ట్ ఉంది, అది కూడా జనరల్ పోస్టు. ఎస్సీ గ్రూప్ 2లో కూడా ఒక పోస్ట్, 2 పోస్టులు ఉన్నాయి, అవి 2 కూడా జనరల్ పోస్టు. ఎస్సీ గ్రూప్ 1లో ఒకటి జనరల్ పోస్ట్ ఉంది. ఎస్సీ గ్రూప్ 2లో కూడా 2 జనరల్ పోస్టులు ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి మీకు అర్థమవుద్ది. ఇవ్వండి, ఎస్సీ గ్రూప్ 1 ఒక జనరల్ పోస్టు, ఎస్సీ జనరల్ అన్నమాట. ఈ ఎస్సీ గ్రూప్ 2 2 జనరల్ పోస్టులు. ఇక ఎస్సీ గ్రూప్ 3లో 3 పోస్టులు ఉన్నాయి. ఈ మూడిట్లో ఒకటి ఎస్సీ ఉమెన్కి ఇచ్చారు. అంటే ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్కి 3 ఇచ్చారు, ఇంకా 2 ఉన్నాయి. ఈ 2 ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టులు. ఓకే, నెక్స్ట్ ఎస్టీ క్యాడర్లో 2 పోస్టులు ఉన్నాయి, ఉమెన్కి ఏమి ఇవ్వలేదు ఇక్కడ. కాబట్టి ఈ 2 కూడా ఎస్టీ జనరల్ పోస్టులు. అంటే ఎస్టీ మేలు ఫీమేల్ ఎవరైనా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో 2 పోస్టులు ఉన్నాయి, ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇవి కూడా జనరల్ పోస్టులే. విహెచ్ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది, ఎంఐ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది, స్పోర్ట్స్లో కూడా ఒక పోస్ట్ ఉంది. ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి, స్పెషల్ కేటగిరీ పోస్టులు అన్నమాట ఇవి. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, జోన్ 4లో టీజీటీ సైన్స్. జోన్ 4 టీజీటీ సైన్స్ 36 పోస్టులు ఉన్నాయి. 36 పోస్టులు ఉన్నాయి కదా, ఇదిగోండి ఇక్కడ చూడండి. జోన్ 4 టీజీటీ సైన్స్ 36 పోస్టులు. ఈ 36 పోస్టులో ఓపెన్ కేటగిరీలో 15 పోస్టులు ఇచ్చాడు. 15లో 4 ఉమెన్కి ఇచ్చేసాడు, అంటే ఓసీ ఉమెన్కి. ఇంకా 11 ఉంటాయి. ఈ 11 ఓసీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీఏ 3 పోస్టులు ఉన్నాయి. ఒకటి ఉమెన్కి ఇచ్చాడు, బీసీఏ ఉమెన్కి ఒకటి ఇచ్చాడు. ఇంకా 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 పోస్టులు బీసీఏ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీబీ 4 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఉమెన్కి ఏమి ఇవ్వాలా, ఇవ్వండి ఇంతవరకు ఉమెన్కి ఏమి ఇవ్వాలా. బీసీబీ జనరల్ పోస్టులు అన్నమాట, 4 జనరల్ పోస్టులు. బీసీసీలో కూడా ఒకటే ఉంది, అది కూడా బీసీసీ జనరల్ పోస్టు. బీసీడీలో ఒకటి ఉంది, అది కూడా జనరల్ పోస్టు. ఇక బీసీఈలో కూడా ఒక పోస్ట్ ఉంది, అది కూడా జనరల్ పోస్టు. ఎస్సీ గ్రూప్ 1లో ఒకటే పోస్ట్ ఉంది, ఇది కూడా జనరల్ పోస్టు. ఎస్సీ గ్రూప్ 2లో 2 పోస్టులు ఉన్నాయి, ఈ 2 కూడా జనరల్ పోస్టులే. ఓకే, నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3. ఇదిగోండి, ఎస్సీ గ్రూప్ 3లో 3 పోస్టులు ఉన్నాయి, కానీ ఒకటి ఉమెన్కి ఇచ్చారు. అంటే ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్కి ఒకటి ఇచ్చారు, ఇంకా 2 ఉన్నాయి. ఈ 2 కూడా ఎస్సీ గ్రూప్ 3లో జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఎస్టీ క్యాడర్లో 2 పోస్టులు ఉన్నాయి, ఈ 2 కూడా జనరల్ పోస్టులే, ఉమెన్కి ఏమి ప్రత్యేకంగా ఇవ్వలేదు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో 3 పోస్టులు ఉన్నాయి, మూడిట్లో ఒకటి ఉమెన్కి ఇచ్చారు, అంటే ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో ఉమెన్కి ఒకటి ఇచ్చారు, ఇంకా 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు. నెక్స్ట్ విహెచ్ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది, ఎంఐ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది, స్పోర్ట్స్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది. ఈ 3 స్పెషల్ కేటగిరీ పోస్టులు అన్నమాట. నెక్స్ట్ జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4కి సంబంధించి పీజీటీ, టీజీటీ మెన్ ఉమెన్ జనరల్ కేటగిరీలో ఉన్న పోస్టులు, అలాగే ఉమెన్ కేటగిరీలో ఉన్న పోస్టులు అన్నీ కూడా మనం ఇందులో డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.